సార్ నమస్తే అండి. నమస్తే. మొన్న పెట్టిన డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన పరిస్థితి మనం చూసాం. కోర్స్ ఆ టైంలో కూడా వాళ్ళు కాస్త తెలివితేటలతో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా జత చేసి పెట్టడం వల్ల అది వీగిపోయింది. సో చాలామంది అభిప్రాయం కూడా అదే. అయితే ఇప్పుడు మరలా వర్షాకాల సమావేశంలో మళ్ళీ డీలిమిటేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ఒకటి తెలుస్తోంది. అంటే ఇప్పుడు తమిళనాడులో మనం చూసాము, బెంగాల్లో పరిస్థితి మనం చూసాం. ఈ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కేంద్రం ఈ డెసిషన్ తీసుకుందా? అంటే ప్రధానంగా డీలిమిటేషన్కి వ్యతిరేకంగా బలంగా ఆర్గ్యుమెంట్ వినిపించిన వాడు స్టాలిన్. స్టాలిన్ ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చాడు కాబట్టి ఆ రకమైన ఇబ్బంది లేదు. పైగా వాళ్ళకు అనుకూలంగా ఒక 20 మంది ఎంపీలను కూడా ఇస్తున్నాడు ఆయన. అంటే వాళ్ళు ఓటింగ్లో పాల్గొనకపోయినా వాళ్ళకి లాభం చేకూరినట్టే. అలాగే బెంగాల్లో ఇప్పుడు వీళ్ళ కంట్రోల్లోకి వచ్చింది సీన్ కాబట్టి తృణమూల్ని కొంత న్యూట్రలైజ్ చేయగలిగారు. ఆల్రెడీ 20 మంది ఎంపీలు వాళ్ళతో వెళ్ళిపోయారు. అయిపోయింది, ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది. సో 50 మంది వాళ్ళకి అదనపు ఎంపీలు వచ్చేసారు. రిమైనింగ్ అంటే ఇంక 50 మంది వచ్చేస్తే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు హ్యాపీగా బిల్ మూవ్ చేసుకొని సక్సెస్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళగలరు. దీనివల్ల జరిగే నష్టాలు, స్టాలిన్ ఆ రోజున మాట్లాడిన నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంది. అంటే దక్షిణ భారతదేశానికి రాజకీయంగా అన్యాయం జరుగుతుంది. రాజకీయ అన్యాయము అంటే ఇక్కడ నుంచి రిప్రజెంటేషన్ తగ్గుతుంది. నార్త్ ఇండియాలో పెరుగుతుంది, సౌత్ ఇండియాలో తగ్గుతుంది. దక్షిణాది పొలిటికల్ డెసిషన్ తీసుకునే వ్యవహారంలో వీళ్ళ పాత్ర ఏమీ ఉండదు. దక్షిణాది పాత్ర లేకుండా ఉత్తరాది వాళ్ళు రాజకీయ నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలను వీళ్ళ మీద రుద్దుతారు. దానికి కారణం ఏంటంటే అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది. కుటుంబ నియంత్రణ సరిగా అమలు కాకపోవడం వలన ఉత్తర భారతదేశంలో పెరిగిన జనాభా భారాన్ని మనమే మోస్తున్నాము. వాళ్ళందరూ వలస వచ్చి ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకి వెళ్ళినా అక్కడ జరుగుతున్న పనుల్లో ఉన్న పని వాళ్ళందరూ ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కలకత్తా నుంచి వచ్చారా, లేకపోతే బీహార్ నుంచి వచ్చారా, జార్ఖండ్ నుంచి వచ్చారా, లేకపోతే ఉత్తరాంచల్ నుంచి వచ్చారా, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారనే గొడవ తప్ప వ్యాపార రంగంలో మార్వాడీలు బనియాలే ఉన్నారు. ఇలా ప్రతి సెగ్మెంట్లోనూ కాంట్రాక్టులు వాళ్లే చేస్తున్నారు. మన దగ్గర కూడా మొన్న హైదరాబాద్ లో ఈ మార్వాడీల ఉద్యమం మార్వాడి గోబ్యాక్ అనే మూవ్మెంట్ రావడానికి కూడా కారణం అదే. అంటే వాళ్ళు ఇక్కడేమో వాళ్ళు విపరీతంగా వలసలు రావటం వల్ల కూలీ రేట్లు పెరగటం లేదు. ఇక్కడ నేటివ్ కూలీలకి రేట్లు పెరగటం లేదు. వీళ్ళు రేటు పెంచమని అడిగితే అక్కర్లేదు, నీకు ఇస్తున్న దానిలో సగం ఇస్తే బీహార్ వాళ్ళు వస్తామంటున్నారు, లేకపోతే ఉత్తరాంచల్ వాళ్ళు వస్తామంటున్నారు, నేపాల్ వాళ్ళు వస్తామంటున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. దాంతో బతకడానికి ఆ రేటుకే పని చేయాల్సి వస్తుంది. ధరలేమో పెరిగిపోయినాయి. వాళ్ళేమో 3-4 చోట్ల పనిచేసి డబ్బులు పూల్ చేసి అతి తక్కువ ఖర్చు పెట్టుకుని డబ్బులు అక్కడికి పంపిస్తే తప్ప బతికే పరిస్థితి లేదు అక్కడ. వీళ్ళ ఓట్లు అక్కడ ఉంటాయి, వీళ్ళు జీవించేది ఇక్కడ డబ్బులు తీసుకుని వాళ్ళ కుటుంబాలని పోషిస్తూ వాళ్ళు అక్కడ ఓటేస్తారు. అంటే పొలిటికల్ డెసిషన్ అక్కడ చెప్తారు వాళ్ళు. ఆ డెసిషన్ వాళ్ళు ఎంపీలని పంపిస్తారు అక్కడికి. ఇక్కడ నుంచి సీట్లు పెరగవు, ఇక్కడ సీట్లు తగ్గుతాయి. తగ్గిన తర్వాత పొలిటికల్ డెసిషన్లో సౌత్ వాళ్ళు ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళు చెల్లుబాటు అవుతారు, వాళ్ళకి నడిచిపోతుంది. అది బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అదనంగా కన్నా పిల్లల తాలూకా భారము మనమే మోస్తున్నాం. వాళ్ళని వ్యాపార రంగం నుంచి, అంటే ఇప్పుడు కోమట్లందరూ గుమాస్తాలుగా మారారు. అంటే బంగారు వ్యాపారం ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరు వెళ్ళినా బంగారపు కోట్లన్నీ వాళ్ళవే. మార్వాడీలవి కానీ బనియాలవి కానీ అయి ఉంటాయి. ఇంతకు ముందు ఇక్కడ ట్రెడిషనల్గా వ్యాపారం చేసినటువంటి స్వర్ణకారులు, కోమట్లు వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర గుమాస్తాలుగా చేరిపోయారు. అది వాళ్ళ బతుకు. వాళ్ళ కుట్లు కూడా అమ్మేసుకున్నారు వీళ్ళకి. అటువంటి కండిషన్. సెంట్రల్ పూల్ కాంట్రాక్ట్లు ఏవి సౌత్కి రావడం లేదు, వాటిని కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. అలా ఎవరూ సంతృప్తిగా లేరు వాళ్ళ వలన. అందరి జీవితాల్లో అశాంతి నింపుతోంది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా అక్కడ నిర్ణయం జరుగుతుంది డీలిమిటేషను. ఇప్పటివరకు మాట్లాడిన స్టాలిన్ లాంటి వాళ్ళు ఇదే మాట్లాడాడు. స్టాలిన్
ఈ మాటలు ఇప్పుడు వినిపించవు. అండ్ మరీ ముఖ్యంగా ఇక మీదట ఏ రాష్ట్రంలోనైనా సరే మేము సింగిల్గానే పోటీ చేస్తాం, ఇక పొత్తులు ఉండవు. అమిత్ షా గారు చాలా క్లారిటీగా చెప్పేశారు. అంటే పొత్తులు ఉండవంటే ప్రయత్నం చేస్తారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ పొత్తులో ఉన్న వాళ్ళతో విభేదాల్లోకి వెళ్తామనే మాట అంటలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు సింగిల్గా పోటీ చేశారే అనుకుందాం, గెలిచే పరిస్థితి ఉందా? లేదు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సింగిల్గా వెళ్ళరు. ఇప్పుడు తెలంగాణలో అయినా సార్, ఇప్పుడు వాళ్ళు సింగిల్గా తెలంగాణలో పోటీ చేస్తాము అని అంటే కాషాయం రంగు పెట్టుకున్నారు, సనాతన ధర్మాన్ని పెట్టుకున్నారు. తెలంగాణలో ఇంకా తెలంగాణలో సెంటిమెంట్ నడుస్తోంది. తెలంగాణలో వాళ్ళు కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వెనకాలండి. బీజేపీ ఉంటుంది, జనసేన ఉంటుంది, తెలుగుదేశము ఉంటుంది. నేటివ్ తెలంగాణ నినాదంతో ఒక కొత్త పార్టీని ఫ్లోట్ చేయాలనే ఆలోచన ఉంది వాళ్ళకి. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక కొత్త పార్టీ నేటివ్ తెలంగాణకి చెందినటువంటి నేటివ్ నినాదంతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులందరినీ ఒక చోటకు తెచ్చి ఒక దుకాణం పెట్టించి నేటివ్ తెలంగాణ ఓటులో ఒక చీలిక తెస్తారు. అలాగే ఆంధ్ర ఓట్లు వీళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు గారు. అవి వీళ్ళ కౌంటర్లోకే వస్తాయి. నేటివ్ తెలంగాణ ఓటు వ్యతిరేకంగా పడేది స్ప్లిట్ అవుతుంది, అది వీళ్ళకే ప్రయోజనం. అలాగే ఈ ఉత్తరాది ఓట్ బ్యాంక్ ఏదైనా ఉంటే ఇక్కడ వాళ్ళ మెజారిటీ ఓట్లు ఇక్కడ లేవు కాబట్టి వాళ్ళతో వచ్చిన ఇబ్బంది లేదు. ఆ ఉన్న మైనారిటీ ఓట్లను కూడా బీజేపీ ఆర్గనైజ్ చేయగలదు, ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళే ధైర్యం ఇస్తోంది వీళ్ళకి ఇక్కడ బతకడానికి. పర్లేదు, మేము చూసుకుంటాం, మీరు ఉండండి అని చెప్తున్న భరోసా వీళ్ళే ఇస్తున్నారు. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ మనకే సాలిడ్గా వస్తుంది. ఇన్ని రకాల లెక్కలు వేసుకుని వాళ్ళు ఎలక్షన్లోకి దిగుతున్నారు తెలంగాణలో. అందుకని ఒక కొత్త పొలిటికల్ పార్టీ గ్యారంటీగా వస్తుంది. అది టీఆర్ఎస్ అనుకుంటున్నారు, కానీ టీఆర్ఎస్ కూడా కాదు, ఇంకొక పార్టీ వస్తుంది. ఇంత ఎలక్షనీరింగ్ చేసుకుంటూ ఎన్డీఏ ముందుకెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు తమిళనాడులోనైనా ఒకవేళ వాళ్ళకి డిఎంకే సపోర్ట్ ఉన్నప్పటికీ సింగిల్గా పోటీ చేసే పరిస్థితి అయితే తమిళనాడులో కూడా కనిపించే కదా. అన్నామలైని రంగంలోకి దింపుతున్నారు ఒక కొత్త రాజకీయ పార్టీతో. అన్నామలై పార్టీ లాంటిదే తెలంగాణలో కూడా ఒకటి. ఇప్పుడు ఇన్ని రాజకీయ సమీకరణాల మధ్యలో వర్షాకాల సమావేశంలో డీలిమిటేషన్ బిల్లు కనుక ప్రవేశపెట్టే అవకాశం ఉంటే సక్సెస్ అవుతుంది అంటారా? లేదు, వాళ్ళు మూవ్ చేస్తారు డెఫినెట్గా. సక్సెస్ అవడానికి తగినటువంటి బలం అయితే వాళ్ళకి ఉంది. ఇప్పుడు వాళ్ళు రాజీ పడరు. ఇది బుల్డోజ్ చేసుకునైనా సరే పాస్ చేసుకుంటారు. వచ్చే ఎన్నికలు ఆ ప్రాతిపదికన జరుగుతాయి. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ డెఫినెట్గా ఈ పద్ధతిలోనే ఉత్తరాది సీట్లు పెరిగి దక్షిణాది సీట్లు తగ్గి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ అంటే ఏమిటో వీళ్ళకి. అర్థమైన తర్వాత ప్రత్యేక దక్షిణాపథం అనే నినాదంతో ఒక ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.